తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ఫోర్ సాయిస్ టీవీ. బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. భారత రాజ్యాంగ నిర్మాత, మార్గదర్శి, దిక్సూచి అయినటువంటి భారత రత్న బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ ఎవరైతే మనకు భారత రాజ్యాంగాన్ని రాశారో వారికి సంబంధించింది మనము అతని పేరును ఎలా అతను పలకరించాలో, ఎంత గౌరవంగా అతను చూసుకోవాలో, ఆ గౌరవాన్ని మనం ఎలా చూసుకుంటున్నాము. ఈరోజు పార్లమెంట్లో గత 2 రోజులుగా ఏదైతే చర్చ జరుగుతుందో, నిన్న పార్లమెంట్లో భారతదేశానికి సంబంధించిన భారత రత్న బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారికి సంబంధించింది వ్యంగ్యంగా ఎలా మాట్లాడారో, దానికి సంబంధించి ఇరు వర్గ పార్టీలకు సంబంధించింది వాళ్ళు ఎలా బాబాసాహెబ్ పేరును ఎలా ఉపయోగించుకుంటున్నారో మనం ఒకసారి చూస్తే మనకే సిగ్గనిపిస్తుంది. మన భారతదేశంలో ఈరోజు మన భారత దక్షుతి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను, భారత రత్నను మనం ఎంత గౌరవించాలనో, మనం మాట్లాడేటప్పుడు ఆయన పేరు తీసుకునేటప్పుడే మనం ఎంత గౌరవంగా మన కళ్ళు ఒక్కసారిగా మనం నిబద్ధెజిల్తాయి. మనం అందరికీ తెలిసి ఉన్నది. ఈరోజు ప్రతి వారికి హక్కులు కల్పించడంలో, ఆడవారికి హక్కులు కల్పించడంలో, ఒక బిలో పావర్టీ పీపుల్కు తీసుకొచ్చడంలో, ఎవరైతే జాతులు ఉన్నారో కింది స్థాయిగా జాతులు చెప్పేవారిని ఒకసారి విద్యారంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ ప్రతి విషయంలోనూ భారతరత్నగా నిలిచిన భారతరత్న మా బాబాసాహెబ్ అంబేద్కర్కు సంబంధించింది ఏదైతే మాట్లాడడం జరిగిందో, నిన్న ఆ విషయంపై మాట్లాడడానికి ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ ఒకసారి మా ప్రేక్షకులకు తెలుపుతుంది. ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో మనతోని మాట్లాడడానికి ప్రస్తుతం ప్రొఫెసర్ కాసిం గారు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ ప్రిన్సిపల్ అయినటువంటి ప్రొఫెసర్ కాసిం గారు మనతోటి ఉన్నారు. అలాగే డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ గారు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో అతను కూడా మాతో మాట్లాడినారు. అలాగే సిపిఎం నాయకులు అయినటువంటి ఎంఏపీ గఫూర్ గారు, మాజీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా మనతోటి ఉన్నారు. అలాగే ఈరోజు డాక్టర్ నరేష్ గారు, కొరడాన నరేష్ గారు కూడా మనతోటి, బీజేపీ ఎవరైతే నాయకులు ఉన్నారో వారు కూడా మనతోటి ఈరోజు మా అందరికీ స్వాగతం అండి. ఈరోజు చాలా విచారకరమైన విషయం ఏంటంటే, మన భారతరత్న అయినటువంటి, మనకు దిక్సూచి చూపించినటువంటి, మనకు మార్గదర్శి అయినటువంటి ఈరోజు మా బాబాసాహెబ్ అంబేద్కర్కు సంబంధించిన ఈరోజు ప్రతి చోట ఇలా జరుగుతుందంటే దీనికి కారణాలు మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రొఫెసర్ కాసిం గారితో మాట్లాడదాం. ప్రొఫెసర్ కాసిం గారు, మీరు చెప్పండి, ఈరోజు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? ఈరోజు ఇంత పెద్ద మనకు జరిగింది కాబట్టి దీని మీద ఒకసారి మీరు చెప్పండి సార్. పార్లమెంటు అంటే భారతదేశ ప్రజలతో ఎన్నుకోబడి ప్రజాప్రతినిధులుగా మారి పార్లమెంటులో నిలబడి ఈ దేశ ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాల మీద చర్చించడానికి పార్లమెంటు సభ్యులు ఉంటారు. పార్లమెంటు ప్రజాస్వామ్యానికి ఒక ప్రతిబింబమని మొన్ననే 2 రోజుల కిందట ఈ దేశ ప్రధానమంత్రి గారు ప్రస్తావించి ఉన్నారు. దేశంలో అన్ని ప్రధాన పత్రికలన్నీ, మీడియా ఆ విషయాన్ని ప్రచారం చేసి ఉన్నది. పార్లమెంటు ఏర్పాటుకైనా, ప్రజాస్వామ్య నిర్మాణానికైనా ఈ భారతదేశంలో ప్రముఖంగా కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గారు ఈ దేశంలో అట్టడుగున అంటరాని సమాజంలో పుట్టి పట్టుదలతో ఉన్నత చదువుకొని భారతదేశ రాజ్యాంగం రాయడానికి రాజ్యాంగ పరిషత్తు 1946లో ఏర్పడినప్పుడు ఆ రాజ్యాంగ పరిషత్తులోకి ఆయనను ప్రవేశించకుండా ఆ రోజు చాలా మంది అడ్డుకున్నారు. అయినా అనేక ప్రయత్నాల తర్వాత రాజ్యాంగ పరిషత్తులోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, భారతదేశ రాజ్యాంగ పరిషత్తులోకి ఒక సభ్యుడిగా నేను వస్తానో రానో అని నేను అనుకుంటే ఏకంగా భారతదేశ రాజ్యాంగాన్ని రాసే డ్రాఫ్టింగ్ కమిటీకి నన్ను చైర్మన్ చేశారని ఆయన చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. అట్లా రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్ అయి ఒంటి చేతితో భారతదేశ రాజ్యాంగాన్ని రాశాడు. చాలామంది పెద్దలు, 7 మంది సభ్యులున్న ఆ కమిటీలో అనారోగ్యంతో ఆ సమావేశాలకు హాజరు కాని వాళ్ళు, రాజులుగా ఉన్నటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళు,
ఇట్లా 7 మందిలో రకరకాల వ్యాపకాల్లో వాళ్ళు ఉండిపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఈ దేశ రాజ్యాంగాన్ని నిర్మాణం చేశాడు. అంటే ఈ దేశానికి ఏమి ఇచ్చాడు అంబేద్కర్? పేదవాళ్ళకి పేదరికం నుంచి బయటపడడం కోసం కావలసిన సమానత్వపు భావనని భారత రాజ్యాంగంలోకి తీసుకొచ్చాడు. అదే విధంగా అంటరానితనం ఈ దేశంలో వేల సంవత్సరాలు కొనసాగుతున్నది. అంటరానితనం పోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు 6 కోట్ల మంది ప్రజలకి అంటరానితనం నిషేధించాలని ఆర్టికల్ 17 పెట్టి రాజ్యాంగాన్ని పొందుపరిచాడు. అదేవిధంగా చదువు కొందరికే, సంపద కొందరికే, రాజ్యం కొందరికే అని ఉన్న చోట మనువాదం అనే ఒక భావన పుస్తకం ఈ దేశంలో చట్టంగా వేల సంవత్సరాలుగా అమలైంది. ఆ చట్టానికి వ్యతిరేకంగా ఒక్క కలంపోటుతో మను చట్టాన్ని పక్కన పెట్టి భారతదేశ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకొచ్చాడు. ఈ దేశంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు మెజార్టీ ప్రజలైన వాళ్ళు వాళ్ళ తలరాత అక్షర మనోవికాసానికి, మానసిక మీ వాయిస్ కట్ అవుతుంది, కొంచెం వెహికల్ ఆపండి సార్. బాటలు వేశాడు. మరి అట్లాంటి అంబేద్కర్ ను ఇవాళ పార్లమెంటులో భారత రాజ్యాంగానికి 75 సంవత్సరాలు అనే చర్చ వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు అంబేద్కర్ గురించి గొప్పగా మాట్లాడారు. అదే ప్రతిపక్ష నాయకుడు అంబేద్కర్ గురించి గొప్పగా మాట్లాడారు. మరి చాలా మంది పార్లమెంటు సభ్యులు కూడా అంబేద్కర్ గురించి వారి వారి పద్ధతిలో వ్యాఖ్యానం చేశారు. కానీ విషాదం ఏమిటంటే ఈ దేశ హోంశాఖ మంత్రి అంటే ప్రధానమంత్రి తర్వాత అంత ప్రాధాన్యత ఉన్న మంత్రి. హోంశాఖ మంత్రి గారు నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ అంబేద్కర్ 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 అని 3 సార్లు ప్రయోగం చేశాడు. ఆయన అంబేద్కర్ 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 అని ఎన్నిసార్లు ఈ పేరు ప్రయోగిస్తా ఆ పేరును ఉచ్చరిస్తారో దానికి బదులుగా మీరు భగవాన్ భగవాన్ అని మాట్లాడినట్లయితే ఈ పాటికి స్వర్గానికి వెళ్ళేవారు అని ఆయన తన ప్రసంగంలో చెప్పారు. నేను అంటున్నాను, ఈ దేశంలో వేల సంవత్సరాలుగా అనేక మంది దేవుళ్ళు వచ్చారు. అంబేద్కర్ ఒక మాట అన్నాడు, ఎందరో మహానుభావులు దేవుళ్ళుగా నాయకులుగా ఈ దేశం మీద ఈ నేల మీద సంచరించారు, నడయారు. కానీ ఒక్క దేవుడు కానీ, ఒక్క నేత కానీ, ఒక్క నాయకుడు కానీ మా జీవితాల్లో వెలుగును ప్రసరింపలేకపోయాడు అని అంబేద్కర్ అన్నాడు. మరి ఈ ప్రజల జీవితాల్లో వెలుగును ప్రసరించలేని ఈ దేవుళ్ళు ఏ దేవుడో చెబితే అంబేద్కర్కు మించిన దేవుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న వేసుకున్నప్పుడు నా దృష్టిలో అంబేద్కర్ ఒక సామాజికవేత్త, అంబేద్కర్ ఒక ఫిలాసఫర్, అంబేద్కర్ ఒక నాయకుడు, అంబేద్కర్ ఒక ఫైటర్. ఈ దేశ పేద ప్రజలకి, కింది వర్గాలకి, కింది కులాలకి అంబేద్కర్ను మించిన దేవుడు లేడు. మా గుర్రం జాషువా చెప్పాడు, కనపడవేమిరా జగము కల్పన చేసిన గారడీడ, కనపడవేమిరా జగము కల్పన చేసిన గారడీడ, నిన్నెవరడిగినారురా ఈ అసమ సమాజ సృష్టి చేయమని అని 70 ఏళ్ల కిందట మా గుర్రం జాషువా ప్రశ్నించాడు కవిత్వం ద్వారా. ఈ కనిపించని దేవుడు మా జీవితాల్లో ఎవరు మార్పు తీసుకురాలేదు, తీసుకురారు. కనుక ఈ దేశ హోంమంత్రి అలా మాట్లాడటం అంటే తన వ్యక్తిగతమైన భావన. హోంమంత్రి గారికి, అమిత్ షా గారికి వ్యక్తిగతంగా వారి దేవుళ్ళు వారికి ఉండవచ్చు, మనం కాదనడానికి వీల్లేదు. వారి భక్తిని, వారి దేవుణ్ణి సగర్వంగా భారతదేశ ప్రజలు ఎవరైనా గౌరవించవలసిందే. వారు ఏ దేవుని పూజించుకుంటే ఆ పూజా విధానం పట్ల ఎవరికైనా గౌరవం ఉండవలసిందే. కానీ దేవుని పేరు మీద అంబేద్కర్ను అవమానించే మాట ప్రసక్తి వస్తే ఈ దేశంలో ఎవ్వరు ఊరుకోరు. ఇది సరైన పద్ధతి కాదు. దేశ హోంమంత్రి అలా మాట్లాడటం అనేది ఈ దేశ రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అగౌరవపరిచినట్లు అవుతుంది. గనక దయచేసి హోంమంత్రి గారు వెంటనే ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలని ఒక ఆలోచన పరుడిగా, ఒక అట్టడుగు కులంలో పుట్టినటువంటి వ్యక్తిగా నేను ఈ ప్రస్తావన మీ ముందు చేస్తున్నాను. రైట్, ఓకే సార్, ఓకే. ఈ విషయంపై ఇంకొకసారి మాట్లాడడానికి మరొకసారి ప్రయత్నం చేద్దాం. మీ దగ్గరకు వస్తాను ప్రొఫెసర్ కాసిం గారు. ఇప్పుడు ప్రస్తుతం మనం డాక్టర్ నగేష్ గారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ నాయకుడైనటువంటి డాక్టర్ నగేష్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే నిన్న అమిత్ షా గారు మాట్లాడారో దానికి సంబంధించిన ఒక్కసారిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును ప్రస్తావిస్తూ అదే పదేగా చెప్పుకుంటూ ఆ జపం చెప్పే బదులు అది చేసేటప్పుడు కనీసం దాని తర్వాత కూడా ఆయన వివరణ ఇచ్చారు. దీని మీద మీరే అభిప్రాయం చెప్పండి సార్. అంటే దానికన్నా ముందు ఒక్క నిమిషం సార్, మనం అంబేద్కర్, అమిత్ షా గారు ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం.
ఎలా మాట్లాడారు? డాక్టర్ నరేష్ అండి, నరేష్. డాక్టర్ నరేష్ గారు, ఎస్. కొరడాన నరేష్ గారు, ఎస్. కొరదాన నరేష్ గారు, ఒక్కసారి ఆ క్లిప్ ఒకసారి చూద్దాం సార్, తర్వాత మీ దగ్గరికి ఒక్కసారి మీతో ఆ క్లిప్ వేయండి ప్లీజ్ పీసీఆర్. जी को देश की पहली कैबिनेट बताया। मान्यवर आम्बेडकर जी को देश की पहली कैबिनेट से इस्तीफा क्यों दे दिया? आम्बेडकर जी ने कई बार कहा कि अनुसूचित जातियों और जनजातियों से हुए व्यवहार से मैं असंतुष्ट हूं। सरकार की विदेश नीति से मैं असहमत हूं और आर्टिकल 370 से मैं असहमत हूं। इसलिए वो छोड़ना चाहते थे, उनको आश्वासन दिया गया, आश्वासन पूरा नहीं हुआ, उन्होंने इग्नोरेंस के चलते इस्तीफा दे दिया। और एक श्री BC रॉय ने पत्र लिखा कि अंबेडकर और राजाजी जैसे दो महानुभाव మంత్రిమండలి. మనం తర్వాత మరొకసారి అతను ఏదైతే మాట్లాడారో అది చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి డాక్టర్ నరేష్ గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు జరిగింది అమిత్ షా గారి వ్యాఖ్యలు, వారు నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు ఈ కాంగ్రెస్ పార్టీ అని వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంబేద్కర్ అంటే మాకు గౌరవము, వారు మాకు చాలా ఇన్స్పిరేషను అనే విషయం వారు చెప్పుకొచ్చారు. కానీ భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే, సరే వారు అంబేద్కర్ని ఊరికే అంటే అంబేద్కర్ పెట్టి రాజకీయం ఎందుకు చేస్తున్నారు మీరు అనే యాంగిల్లో వారు మాట్లాడారు. ఎందుకంటే ఈ దేశానికి మొట్టమొదటిగా రాజీనామా చేయించిన మంత్రి అంబేద్కర్ గారు, న్యాయశాఖ మంత్రిగా. సో అంబేద్కర్ గారు పార్లమెంటు సభ్యుడిగా ఓడగొట్టడానికి ఓడగొట్టారు 2 సార్లు మీరు ప్రచారం చేసి. సో మీ యొక్క ప్రధాని నెహ్రూ గారు ప్రధాని కూడా ఆయన డైరెక్ట్ ప్రచారం చేసి అంబేద్కర్ గారిని ఓడగొట్టారు. ఈ దేశ పార్లమెంట్లో కనీసం అంబేద్కర్ యొక్క ఫోటో పెట్టడానికి కూడా మీరు ఇష్టపడిన వాళ్ళు సెంట్రల్ హాల్లో. సో అంబేద్కర్ భారత రత్న కూడా ఇవ్వడానికి ఇష్టపడిన వాళ్ళు. మీ యొక్క నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ వీళ్ళందరికీ మీరు భారత రత్న ఇచ్చుకున్నారు, కానీ మరి అంబేద్కర్ కు ఇవ్వలేదు. ఈ కాంటెక్స్ట్ లోనూ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు అంబేద్కర్ మీద మీరు అంబేద్కర్ అని చెప్పి రాజకీయం చేస్తున్నారే అని యాంగిల్లో మాట్లాడారు. కానీ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క మీరు మా యొక్క అంబేద్కర్ సంబంధించిన అంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆవిర్భావ దినోత్సవాలు ఉన్నాయో, ఈ ఆవిర్భావ దినోత్సవాల్లో ఈ రెగ్యులర్ గా ఒక వారం రోజుల సెలబ్రేషన్స్ లో ఒక రోజు మొత్తం అంబేద్కర్ సంబంధించి వారికి ఉంటుంది. ఒక వారం రోజులు తీసుకుంటే సెలబ్రేషన్స్. ఈ విధంగా గత మోడీ గారు ఈ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అంబేద్కర్ గారు నివసించిన స్థలాలు, ఈ రోజు పట్టించుకునే స్థలాలు ఏవైతే ఉన్నాయో ఫారెన్ లో కానీ ఇండియాలో కానీ, అవన్నిటి కూడా పంచతీర్థ పేరు మీద వాటిని అభివృద్ధి చేయడం జరిగింది. వాటిని ఒక అంటే హిస్టారికల్ ప్లేసెస్ గా ఉంచి. నరేష్ గారు విషయం అది కాదు. విషయం ఏంటంటే నిన్న పార్లమెంట్ లో సభలో మాట్లాడుతూ అదే అమిత్ షా గారు ఏదైతే మాట్లాడారో చెప్పేది అదే సార్. చెప్పండి. నేను ఎక్కడ చెప్పుకుని వస్తున్నాను, చెప్పండి. అంటే టు ద టాపిక్ మీద గౌరవం లేదు చెప్పేది నేనండి. అంబేద్కర్ మీద గౌరవం లేక అట్లా మాట్లాడినని మీరు మాట్లాడుతున్నారు. కానీ అంబేద్కర్ ని మీరు ఈ రోజు అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు. కానీ అంబేద్కర్ ఏ విధంగా అవమానించారు, అంబేద్కర్ కు చావుకు కారణం ఎవరు, అంబేద్కర్ మానసికంగా డ్యామేజ్ చేసింది ఎవరు, అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని రాసిన దాన్ని పట్టుకొని అది కాదు, ఇది పద్ధతి కాదు అంటే ఏ విధంగా అంబేద్కర్ మీరు పక్కకు పెట్టి జమ్మూ కాశ్మీర్ కు ఈరోజు సపరేట్ రాజ్యాంగాన్ని ఇచ్చారు, సపరేట్ కంట్రీ అంటే అక్కడ జెండా సపరేట్ రాజ్యాంగం ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ అంబేద్కర్ గారు వ్యతిరేకించినాయే కదా. ఓకే, అయితే ఈ విషయంపై ఇప్పుడు మనం ఒకసారి డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ గారు ఉన్నారు కదా, లక్ష్మీనారాయణ నాయక్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు అంటున్నారు భారతీయ జనతా పార్టీ, అమిత్ షా గారు. ఓకే ఇదే విషయంపై లక్ష్మీనారాయణ నాయక్ గారు మీరేం చెప్తారండి దీని మీద? మీరు ఇప్పుడు డాక్టర్ నరేష్ గారు అయితే చెప్పారో దాని విషయంపై మీరేమి ఎలా స్పందిస్తారండి? ఓసైట్ టీవీలో పాల్పంచుకుంటున్న మన ముఖ్యమైన విశ్లేషకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, అలాగే ప్రేక్షకులు కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే నిన్న మన హోంశాఖ మంత్రివర్యులు, కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు పార్లమెంట్లో అంటే అంబేద్కర్ గురించి మాట్లాడే సమయంలో వారి గురించి ఒక మాట చెప్పుకుంటూ ఈ సమాజంలోని చాలా మంది ప్రజలు అంబేద్కర్ 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 అని చెప్పేసి ఊకే వల్లవేస్తూ ఉన్నారు.
వారి స్థానంలో ఒక దేవుణ్ణి వాళ్ళు వేస్తే వాళ్ళకు మోక్షం దొరికేది కదా అని చెప్పేసి తన శరీరంలో ఉన్న, మనసులో ఉన్నది కాదు, శరీరంలో ఉన్న. దయచేసి మీరు మాట్లాడొద్దు, ప్రొఫెసర్ గారు మాట్లాడండి. ప్రజలు కాదంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అన్నాడు. ఫస్ట్ మాటలు వినాలి మీరు దయచేసి. ఏంటంటే ప్రజలందరి అంటే అంబేద్కర్ మీద ఆయనకు ఏ పార్టీ ఆక్రోశం ఉందో ముందు మాటలోనే చెప్పేశారు. దాన్ని కవర్ చేసుకుంటూ తర్వాత కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని అవమానపరిచిర్రు, లేకుంటే మంత్రిమండలిని పొమ్మని చెప్పేసి అన్నారు. ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా భారతదేశము ప్రపంచంలోనే ఒక అగ్ర రాజ్యంగా, ఒక గొప్ప రాజ్యంగా చిత్రీకరించబడతా ఉన్నది. అయితే ఎవరైనా సరే ఇప్పుడు దేవుని అందరు ప్రార్థిస్తారు, నేను కూడా ఒక దేవుడి గుడిలోనే ఉన్నాను. అయితే దేవుడు అనేది మనసుకు సంబంధించింది, మనకు ఆత్మశాంతికి సంబంధించింది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే జీవించడానికి మినిమం కూడు, గూడు, బట్ట, గుడ్డ, ఇది ఏదైతే ఉన్నదో ఈ సమాజంలో సమసమాజం రావాలని చెప్పేసి అంబేద్కర్ గారు చాలా ఆర్టికల్స్ పొందుపరిచేసి రాశారు. అయితే ఈరోజు మన అమిత్ షా గారు చెప్పే విధానం ఎట్లుందంటే మనం అంబేద్కర్ను మర్చిపోదాము, దేవుణ్ణి ముందుకు తీసుకొద్దాము, దాంతోనే మనకు మోక్షం దొరుకుతుందని చెప్పేసి అంటున్నారు. మోక్షం అంటే చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి పోతామో మనం ఎవరికి తెలియదు. కానీ బతికున్నప్పుడు పేద ప్రజలు, అణగారిన వర్గాలు, వాళ్ళకు హక్కులు లేకుంటే వారికి జీవనోపాధి దొరకాలంటే మన రాజ్యాంగం ద్వారానే మనందరికీ దొరికిన విషయాన్ని మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే దీన్ని వక్రీకరిస్తూ వారు ఏంటంటే ఇప్పుడు ఒక జమిలీ ఎన్నికలు అని చెప్పేసి దాని తర్వాత ఎప్పటి నుండో గత 10 సంవత్సరాలుగా వస్తూ ఉన్నది మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చేసి రాజ్యాంగాన్ని వెనక్కి తీసుకెళ్దామని చెప్పేసి ఇవన్నీ కూడా ఈ రోజు బీజేపీ ప్రభుత్వము, అమిత్ షా గారు, ముఖ్యంగా మోడీ గారి మనసులో ఏముందేమో కానీ అమిత్ షా గారు చేస్తున్న ప్రయత్నాలు అయితే ఇప్పుడు నిన్న పార్లమెంట్లో చాలా స్పష్టంగా కనిపించినాయి. దీన్ని సమాజం మొత్తం కూడా అంటే ఒకటి ఇంకో మాట చెప్తా ఉన్నారు అమిత్ షా గారు, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ను ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందని, లేకుంటే వేరే పార్టీ వాళ్ళు ఓట్లప్పుడే వాడుకుంటారని చెప్పేసి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓట్లకు సంబంధించి దానికి సంబంధించిన ఒక రాజకీయ నాయకుడికి చిత్రీకరించాల్సిన అవసరం లేదు. నిజంగా ఒకవేళ దేవుణ్ణి తలుచుకుంటే మనకు మోక్షం వస్తుందంటే మన అమిత్ షా గారు నిలబడ్డది ఒక దేవాలయము. ఏం దేవాలయం అది? రాజ్యాంగ దేవాలయం. ఒకవేళ అది రాజ్యాంగ దేవాలయం అయితే అక్కడ దేవుడు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారిని అందరూ ఈ దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఒకవేళ వారు సూచించిన మార్గాన్ని అనుసరిస్తే అందరికీ సమసమాజ స్థాపన జరుగుతుంది, అందరికీ శాంతి దొరుకుతుంది, అందరికీ కూడా జీవితంలో ఒక పరమార్థం దొరుకుతుంది. కానీ ఈ రోజు ఎప్పుడైనా సరే ఏదో ఒక రీజన్ తోని ఒకవేళ ఏ వర్గం వారు లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ఒకసారి గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, ఇప్పుడు ఏమైనా భారతీయ జనతా పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇతర ఏదైతే పార్టీలు ఉన్నాయో కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును మాత్రం కేవలం ఉపయోగించుకుంటున్నాయి, అంటే ఒక ఫ్యాషన్గా మారిపోయిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? జరుగుతున్న చర్చ రాజ్యసభలో రాజ్యాంగాన్ని గురించి, రాజ్యాంగ పరిరక్షణ గురించి జరుగుతుంది. ఆ సందర్భంగా రాజ్యాంగం ఎవరు రాశారు, రాజ్యాంగ నిర్మాత ఎవరు అనేది సహజంగా చర్చ వస్తుంది. ఆ రకంగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం యొక్క పరిరక్షణ చర్చ జరుగుతున్నప్పుడు అమిత్ షా గారు నిజంగా ఇప్పుడు బీజేపీ సోదరుడు చెప్తున్నాడు, మాకు చాలా అమితమైనటువంటి గౌరవం మాకు అంబేద్కర్ మీద, మేము అంబేద్కర్ను గౌరవిస్తాం తప్ప అంబేద్కర్ గురించి ఎప్పుడు విమర్శించామని. మంచిదే, కానీ నిన్న మాట్లాడుతున్న సందర్భంలో మీరేం చేశారు అంటే అమిత్ షా గారు ఏం చేశారు, ప్రజలందరినీ గురించి మాట్లాడలే ఆయన. కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్, అరే అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్, ఏమై అంబేద్కర్ గురించి మీరు దేవుడిని తలుచుకుంటే మీకు పుణ్యం వస్తుంది అన్నాడు, లేదా స్వర్గానికి పోతారు అన్నాడు. అంటే ఏమిటి, అంబేద్కర్ను గురించి మీరు అతిగా మాట్లాడుతున్నారు అని అపహాస్యం చేయడం, అవహేళన చేయడం తప్ప ఇంకోటి కాదు. అంబేద్కర్ పాత్రను గురించి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గురించి అపహాస్యం చేసేటువంటి పద్ధతిలో అమిత్ షా మాట్లాడడం అనేటువంటి, ఇప్పుడు మిగతా వాళ్ళకు ఇది ఎందుకు మాట్లాడడం ఏమిటి, నాకైతే చాలా క్లారిటీ ఉందండి. బీజేపీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడము, అంబేద్కర్ని అపహాస్యం చేయడం అనేది చిత్రమైన విషయం కాదు, ఇది సహజమైంది. ఎందుకంటే బీజేపీ వారి మాతృక ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ రాజ్యాంగాన్ని గౌరవించలేదు, గుర్తించలేదు. జాతీయ జెండాను కూడా వాళ్ళు గుర్తించలేదు. జాతీయోద్యమంలో వాళ్ళకు పాత్ర లేదు. అంబేద్కర్ మీద వాళ్ళకు సదభిప్రాయము లేదు. మనువాదాన్ని, వర్ణ వ్యవస్థను బలపరిచేటువంటి వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. వర్ణ వ్యవస్థలో ఉండేటువంటి వారు ఎవరైనా
దళితుల గురించి, దళితుల యొక్క హక్కుల గురించి పోరాడే వాళ్ళ మీద ఏం అభిప్రాయం ఉంటుందండి? కసి ఉంటుంది. ఆ కసినే అంబేద్కర్ మీద ఉంది వాళ్ళకు. కాబట్టి జరిగింది అపచారము, అవహేళన అంబేద్కర్ గురించి మాత్రమే కాదు, రాజ్యాంగాన్ని గురించి, దళితుల హక్కుల్ని గురించి, అట్టడుండే ప్రజలకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని గురించి, రిజర్వేషన్ల గురించి, ఇవన్నీ కూడా వాళ్ళ మనసులో ఉండేటువంటి ద్వేషం మనకు కనపడుతుంది. చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సరైనది కాదు. ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. రైట్ సార్. ఈ విషయంపై డాక్టర్ నరేష్ గారు ఇప్పుడు మీరేమంటారండి? ఇప్పుడు మనం గఫూర్ గారు చెప్పిన మాటలకు మీరు అలాగే మన డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ గారు మాట్లాడిన దేని మీద మీ సమాధానం ఏంటండి? ఇక్కడనే మనకు అర్థమవుతుంది. డాక్టర్ లక్ష్మీనారాయణ గారు దేశ ప్రజలందరినీ అన్నడని చెప్పేసి నేను అప్పుడే ఖండించిన. గఫూర్ సార్ వాస్తవం సరే, దాని వారి సబ్జెక్ట్, వారి ఇంటెన్షన్ వారికున్నా వాస్తవం అయితే చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళ సైడ్ చూస్తూ అరే ఊరికే మీరు ఎందుకు అరుస్తున్నారు అంబేద్కర్ అని ఆయన ఆ కాంటెక్ట్లో చెప్పిండు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంబేద్కర్ నామం జపం చేస్తుంది తప్ప ఇంతకుముందు ఎన్ని అవమానాలు చేసింది. ఈరోజు అంబేద్కర్కు సంబంధించిన అంబేద్కర్ జయంతి కానీ ఆ వర్ధంతి కానీ ఒక వారం రోజులు స్వచ్ఛ భారత్, మురికివాడలు క్లీన్ చేసుడు, విగ్రహాలు క్లీన్ చేసుడు, అంబేద్కర్ ఇట్లా రకరకాల ప్రోగ్రామ్స్ కూడా మేము చేస్తున్నాము. అంబేద్కర్కు సంబంధించిన ఈరోజు ఏదైతే రాజ్యాంగాన్ని రచించడో ఆ రాజ్యాంగానికి సంబంధించి కట్టుబడి ఉన్నాము. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా ఒక దళితుని ఈ యొక్క రాష్ట్రపతి చేశాము, ఒక గిరిజనుని రాష్ట్రపతి చేశాము, ఒక మైనార్టీని రాష్ట్రపతిని చేశాము, ఒక బీసీని ప్రధానమంత్రిని చేశాము. ఇంత ఈ రాజ్యాంగం ప్రకారంగా నడుచుకుంటుంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఏదైతే అబద్ధపు ఉచ్చారణలు మీరు ఈ విధంగా మాట్లాడడం ఇది సమంజసం కాదనే కాంటెక్స్ట్ లో ఆయన మాట్లాడింది తప్ప అంబేద్కర్ అంటే గౌరవం లేక కాదు. అంబేద్కర్ అంటే చాలా గౌరవం ఉన్నది. గౌరవం ఉన్నది కాబట్టి ఈరోజు దేశంలో అత్యధిక దళితులు, అత్యధిక ట్రైబ్స్ ఉన్న పార్టీ, లీడర్లు ఉన్న పార్టీ ఏదైనా ఉందా అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న పార్టీ అది భారతీయ జనతా పార్టీ. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నాలాంటి వెనకబడ్డ వర్గాలందరూ కూడా భారతీయ జనతా పార్టీలో తిరుగుతున్నారంటే అది మా గఫూర్ సార్కి ఒక విషయం చెప్పాలి. ఏమంటే ఆర్ఎస్ఎస్ అనేది మీరు ఈరోజు ఆర్ఎస్ఎస్ కేశవ నిలయం ఉంటుంది నారాయణగూడలో, మీరు ఎంట్రీ కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్ఎస్ఎస్ ఏదైతే దాంట్లో ఫుల్ టైమర్స్ ఉన్నారో గురూజీ వీళ్ళందరూ కూడా ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దాంట్లో పనిచేసి అంకితమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకంటే ముందు అంబేద్కర్ ఫోటో అక్కడ ఉంటుంది. మరి అంబేద్కర్ ఫోటో ఎందుకు పెట్టాము? మరి మేము వారంటే ఆర్ఎస్ఎస్ గుర్తించకపోతే వీళ్ళు పాత మరి ఏమి మీరు ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు దేశ స్వాతంత్రంలో పాల్గొనలేదంట. దేశ స్వాతంత్రం కోసం పాల్గొనడానికి ఆ రోజుల్లో అది రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ అనేది ఒక సంస్థ, దేశ స్వతంత్ర సంస్థ. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కాదండి. మరి ఆ రోజు శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశానికి మొట్టమొదటి ఇండస్ట్రియల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే జమ్మూ కాశ్మీర్ కోసం రాజీనామా చేసి జమ్మూ కాశ్మీర్ ఏక్ దేశమే 2 రాజ్యాంగాలు ఏంది, 2 జెండాలు ఏంది అని చెప్పేసి వారు పాదయాత్ర చేసి ఏదైతే జమ్మూ కాశ్మీర్లో అమరులు అయ్యారో వారు ఆ రోజు కాంగ్రెస్ లో ఆ సంస్థలో ఉండి పోరాటం చేసిన వ్యక్తి కాదా? వారు ఈ పార్టీని స్థాపించిన వారే కదా. కాబట్టి ఇక్కడ మనం వాస్తవానికి అంటే డెప్త్ గా ఆలోచన చేస్తే ఆ రోజు కాంగ్రెస్ అనేది ఒక సంస్థ. ఇప్పుడున్న వాళ్ళ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ తీర్మానం కూడా చేసి వేరే పార్టీ పెట్టుకోండి పేరంటే లేదు మాకు ఇదే కావాలని చెప్పేసి ఆ ఓట్ల. ఇదే విషయంపై గఫూర్ గారు ఏదో సమాధానం చెప్పబోతున్నారు, మీది వివరణ ఇవ్వబోతున్నారు. వివరణ ఏమిస్తున్నారు గఫూర్ గారు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతానికి డాక్టర్ నరేష్ గారికి నేను గౌరవంగా చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు మీ పార్టీ అప్పటికి లేదు, మీరు పుట్టింది జనసంఘ్ ఎప్పుడు పుట్టింది? 1951లో పుట్టింది. అదే సార్, నేను అదే చెప్తున్నా. గాడ్సే గారు గాంధీని చంపిన తర్వాత మిమ్మల్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేస్తే అప్పుడు అరే మనకు స్వతంత్రంగా ఒక పార్టీ ఉండాలా మన ఫిలాసఫీ కోసం అని పెట్టుకున్నారు మీరు. కొంచెం వినండి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని గురించి చెప్తా నేను. ఇప్పుడు ఆ గాడ్సేకు వారసులు మీరు, గాంధీకి వారసులు కాదు. ఇప్పటికి కూడా మీ మనసులో ఇప్పుడు అంబేద్కర్ని ఎట్లా తిట్టారో గాంధీని ఇంకా తిడతారు. అట్లా వినండి సార్, కొంచెం వినండి. ఇప్పుడు గాడ్సేక్ దేవాలయం కట్టియాలని మీరే పార్లమెంట్ లో చెప్తున్నారు, మీ పార్టీ వాళ్ళే. గాడ్సేక్ దేవాలయం కట్టియాలా చెప్తున్నారు కదా సార్. కాబట్టి
నేను మన యాంకర్ గారికి చెప్పదలుచుకుందామంటే యా భారతీయ జనతా పార్టీ యొక్క నిజ స్వరూపము, దాంట్లో దాగి పైకి కనపడే వాళ్ళు వేరు, దాంట్లో దాగి ఉండేటువంటి అంతర్లీనంగా ఉండేటువంటిది ఏమంటే వీళ్ళు గాంధీ గారికి వ్యతిరేకం, నెహ్రూ గారికి వ్యతిరేకం, జాతీయ సమైక్యతకు వ్యతిరేకం, మత సామరస్యానికి వ్యతిరేకం. మత సామరస్యాన్ని ప్రచారం చేసినాడు కాబట్టి గాంధీని చంపినారు. గాంధీని చంపిన వాళ్ళు బలపరుస్తారు వీళ్ళు. కాబట్టి జాతీయోద్యమానికి వ్యతిరేకమైన భావాలు వీళ్ళ యొక్క ఎవరైతే నాయకులుగా వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్ లో మొన్న కూడా చెప్తున్నాడు, అండమాన్ జైల్లో అన్రోల్ ఉన్నాడు, ఇన్రోల్. ఆయన బ్రిటిష్ గవర్నమెంట్కి ఉత్తరం రాశాడు. ఆయన బ్రిటిష్ గవర్నమెంట్కి ఉత్తరం రాసి మీ ఏజెంట్గా నేను పనిచేస్తా అని. కాబట్టి అంబేద్కర్ను తిట్టడానికి గురించి నేను వాళ్ళ సహజమైనటువంటి ఆలోచన అది బయటకు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ప్రొఫెసర్ ఖాసిం దగ్గరికి వెళ్దాం. ప్రొఫెసర్ ఖాసిం గారు, మీరు ఇప్పుడు ఈ విషయంపై ఒక్కసారి చెప్తున్నట్టుగా ఎస్సీ రైట్ ఓకే సార్, రైట్. గఫూర్ సార్ ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో గాంధీ, గఫూర్ సార్ కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు నిన్న జరిగింది కదా, ఈరోజు పార్లమెంట్లో గొడవ అయింది. ఇప్పుడు కేసులు పెట్టినారు రాహుల్ గాంధీ మీద, ఖర్గే మీద, వీళ్ళు కేసులు పెట్టినారు. అంటే అటెన్షన్ డైవర్ట్ చేయడంలో ఇంత గొప్పమైనటువంటి పార్టీని చూడలేదండి. క్షణానికి ఏం చేయాలా ఏమిటి అని రాజ్యాంగం వీళ్ళకి అవసరం లేదు, చర్చ వీళ్ళకి అవసరం లేదు. అవతలను తిట్టడం, అవతలను ముద్దాయిలుగా చేయడం, తమ పబ్బం గడుపుకోవడం. కాబట్టి ఈరోజు అమిత్ షా చేసినటువంటి చర్చ ఏదైతే ఉందో, అంబేద్కర్ 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 అనే పద్ధతిలో అవహేళన చేసినాడో దాని మీద అటెన్షన్ డ్రైవ్ చేయడానికి ఈరోజు పెద్ద గొడవ పార్లమెంట్ చేస్తారు. ఇప్పుడు ఏమంటారంటే నరేష్ గారు, ఈ రోజు పార్లమెంట్ ఆవరణ ఏదైతే గొడవ జరిగిందో ఆ గొడవలో ఇద్దరు బీజేపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, మెంబర్స్ ఎవరైతే ఉన్నారో గాయపడ్డారు. ఒకరేమో హాస్పిటల్లో ఉన్నారు. ఆ హాస్పిటల్లో చేర్చిన వారి పేరేమో ముఖేష్ రాజ్పూత్, అలాగే ప్రకాష్ చంద్ర సాంగరంగ పాని ఎవరైతే ఉన్నారో ఆయనకు రక్తం కారుతున్నట్టుగా మనకు విజువల్ చూసాము. దీనిపై ఇప్పుడు గఫూర్ గారు చెప్తున్నట్టుగా దీని మీద మీరేమంటారు? కేవలం అటెన్షన్ డైవర్ట్ చేసే రాజకీయం మాత్రమే నడుస్తుందని చెప్తున్నారు. దీని మీద మీరేమంటారండి? ఇప్పుడు గఫూర్ సార్ తన నోటికి వచ్చినట్టు మాట్లాడారు. వారికి ఎందుకంటే పెద్దవారు ఈ దేశంలో అత్యధికంగా కమ్యూనల్ రైట్ జరిగింది కాంగ్రెస్ పీరియడ్ లో. ఈవెన్ పశ్చిమ బెంగాల్లో వాళ్ళ అధికారంలో ఇది చాలా తప్పు సార్. ఇది శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ ఉంది, మేము అధికారంలోకి వచ్చిన ఈ 14 నుంచి ఇప్పటివరకు ఏం కమ్యూనల్ రైట్స్ ఏం లేవు. అధికారంలోకి వచ్చారు, జరగవు. అధికారంలోకి పోతారు అంటే అధికారంలో ఈ హైదరాబాద్ యూపీలో ఏం జరుగుతుంది? సబర్ మసీద్ ఎందుకు వచ్చింది? కృష్ణ జన్మస్థానం ఎందుకు వచ్చింది? అంటే మీకు అధికారం పదిలంగా ఉండాలి. కాబట్టి మత సామరస్యం పోయినా పర్వాలేదు, ఘర్షణలు పెట్టాలా. ఇది మీ రాజకీయం. నరేష్ గారు గఫూర్ గారు ఒకసారి నరేష్ గారు ఏదో మాట్లాడుతున్నారు, అదే ఇన్న తర్వాత మనం సమాధానం చెప్తారు కానీ మీరు రైట్ సార్. ఇప్పుడు మీ ఇక్కడ హైదరాబాద్ నగరంలో గతంలో మనం చూసుకుంటే జరిగిన కమ్యూనల్ కొట్లాటల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల కోసం, వాళ్ళ ముఖ్యమంత్రిత్వం కోసం కొట్లాటలు చేసిన నరేష్ గారు ఇప్పుడు కమ్యూనల్ రైట్స్ పెట్టుకుంటే చరిత్ర వాళ్ళది. పశ్చిమ బెంగాల్లో మరి మీరు ఇది 20 ఏళ్ళు పరిపాలించారు. అప్పుడు అయితే భారతీయ జనతా పార్టీ ఏ స్థాయిలో ఉందో అక్కడ మీకు కూడా తెలుసు. అప్పుడు మేము నామినల్ గా ఉండేవాళ్ళం. మరి అక్కడ కూడా ఎందుకైనా సార్ కమ్యూనల్ రైట్స్? ఎక్కడైనా ఆర్ఎస్ఎస్ ఉన్నదని చెప్పేసి మీరు ఇట్లా మాట్లాడడం సమంజసం కాదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఒకటే మాట చెప్తుంది, భారతదేశంలో పుట్టిన అందరు పౌరులు, భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఏదైతే దేశం ఉన్నదో కానీ మేము అఖండ భారత్ అనుకుంటాము, అందరూ కూడా భారతీయులే అనేది, అందరూ కూడా సనాతన ధర్మం పాటించే వాళ్ళనే ఉంటాం. ఇదే ఆర్ఎస్ఎస్ లో మీకు తెలుసో లేదో ముస్లిమ్స్ కూడా ఫుల్ టైమర్స్ ఉన్నారు. మీరు ఆ విషయం తెలుసుకోవాలి. కాబట్టి మాకు అలాంటి క్రిస్టియన్స్ ఉన్నారు, అలా లేవు సార్. అది మనం ఏదైతే సోకాళ్ళు కొంతమంది ప్రచారం చేస్తున్నారో దాన్ని ఇంకా మీరు నమ్మొద్దు. ఇది కాని పరిస్థితి నిజంగా వాస్తవానికి చాలా దూరంగా ఉన్నది. వాస్తవానికి ఈ రోజు పార్లమెంటు ఎగ్జాక్ట్లీ ఈ రోజు పార్లమెంటు నేను చూడలేదు.
కాకపోతే సార్ పార్లమెంట్ ఎంపీలను ఇద్దరు హాస్పిటల్లో జాయిన్ చేశారని మీ ద్వారా నేను ఈ రోజు విన్నాను యాంకర్ గారి ద్వారా. Yeah. సరే అక్కడ కేసులు పెట్టుకోవడం జరిగిందంటే పార్లమెంట్ లో రక్తం వచ్చేవారు దాడి ఇందులో ప్రధానంగా రెండు పార్టీలు కూడా ఇల్లు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఇది కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కేవలం రాజకీయాలను మాత్రమే చేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును మాత్రం ఉపయోగించుకుంటున్నారు, అవహేళన చేస్తున్నారని గఫూర్ గారు చెప్తున్న సారాంశం. అదేనా, కరెక్టేనా సార్? చెప్పండి మీరు. ఆర్ఎస్ఎస్ వారు చేసేటువంటి పనుల గురించి ఇప్పుడు చర్చ అది కాదు. ఆ చర్చ పెట్టుకోవాలంటే నేను రెడీగా ఉన్నాను. చాలా చర్చించడం మనం ఆర్ఎస్ఎస్ యొక్క మంచితనాన్ని, గొప్పతనాన్ని, లేదా ఆర్ఎస్ఎస్లో ఉండే బలహీనతలు, లోపాలు, ఇవన్నీ. అట్లాగే సావర్కర్ మీరు ఆదర్శ పురుషుడు అంటారు, సావర్కర్ బ్రిటిష్ ఏజెంట్ అని మేము అంటాం. ఇవన్నీ వేరే చర్చ. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే భారతదేశంలో మీరు నెహ్రూను గౌరవించరు. మీ పార్లమెంట్ చర్చనే చెప్తుంది కదా, మొత్తం మీ అటాక్ అంతా నెహ్రూ మీద, మీ అటాక్ అంతా గాంధీయిజం మీద, మీ అటాక్ అంతా భారతదేశ జాతీయోద్యమం మీద. ఒక్క పటేల్ మాత్రమే మీరు గౌరవించేటువంటి వ్యక్తి. ఎందుకు అంటే పటేల్తో మీకు ఉండేటువంటి అనుభవం ఉండిండొచ్చు. నా పాయింట్ అంతా ఏమంటే ఇక్కడ అంబేద్కర్ గారిని మీరు వ్యతిరేకించడం అనేది మీ సహజ రూపము. అంబేద్కర్ గారిని మీరు ఎక్కడ మనసులో మీరు ఎప్పుడు అంగీకరించరు. అంటరాంతరానికి మీరు వ్యతిరేకం కాదు. వర్ణ వ్యవస్థను బలపరుస్తారు మీరు. అగ్రవర్ణ ఆధిపత్యాన్ని మీరు పోషిస్తారు లేదా బలపరుస్తారు. కాబట్టి అంబేద్కర్ గారి మీద మీకు కోపం ఉండడం సహజము. అది బయటపడింది అమిత్ షా ద్వారా. చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి సార్ నరేష్ గారు, ఇప్పుడు సమాధానం ఇవ్వండి. చెప్తున్నాను ప్లీజ్. గఫూర్ సార్ ఒక వాస్తవం తెలుసుకోవాలి. ఏదైతే అంబేద్కర్ గారిని మేము వ్యతిరేకిస్తామో అది సహజతత్వం, అది పూర్తిగా అసంపూర్ణం, అబద్ధం. అది ఎందుకంటే అవాస్తవం, అబద్ధం కాదు, అవాస్తవం. ఈ నాగపూర్లో ఏదైతే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఉందో ఆ హెడ్ క్వార్టర్స్లో అంబేద్కర్ గారు చివరి రోజులలో హెడ్ క్వార్టర్స్ రావడం జరిగింది. ఒకసారి ఆర్ఎస్ఎస్ యొక్క మీటింగ్ కూడా వారు మాట్లాడడం జరిగింది చీఫ్ గెస్ట్గా వచ్చి. అదే వ్యతిరేకత అనేది మాకుంటే వారు మా ఆఫీస్కు రారు, మా యొక్క వార్షిక మీటింగ్కు, ఆ యొక్క బహిరంగ సభకు వారు ఉపన్యాసించారు. ఈ విషయం గఫూర్ సార్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ని పూర్తిగా కేంద్రీకరించి మీరు వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు 100 మంది మన జనాలు ఉన్నప్పుడు ఒకరో ఇద్దరు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తారు. దాన్ని పట్టుకొని ఆ 100 మందిలో మెజార్టీ 95 మంది యొక్క ఒపీనియన్ పక్క పెట్టి ఆ ఇద్దరు స్టేట్మెంటే మనం తీసుకుందాం అనడం చరిత్ర దృష్ట్యా. కాబట్టి మెజార్టీ ఇస్ ద రూల్ ప్రజాస్వామ్యబద్ధంగా కూడా. సో ప్రజాస్వామ్యబద్ధంగా కూడా అంబేద్కర్ సంబంధించి అంబేద్కర్ గౌరవించడం కానీ, అంబేద్కర్ రాజ్యాంగాన్ని గురించి గత ఎలక్షన్లో కూడా వీళ్ళు ఏదైతే అంటే ఇక్కడ ఇప్పుడు 400 పైచీలకు సీట్లు ఏదైతే భారతీయ జనతా పార్టీ స్లోగన్ ఇచ్చిందో అబ్కి బార్ 400 బార్ అని చెప్పేసి, దాన్ని ఈ యొక్క ప్రతిపక్షాలు అంబేద్కర్ని అడ్డం పెట్టి ఏ విధంగా జనాల్లోకి తీసుకుపోయినాయి అంటే, ఇక ఇప్పుడు 400 సీట్లు కనుక భారతీయ జనతా పార్టీకి ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు. కాబట్టి ఈ దేశంలో ఉన్న పీడిత వర్గాలు, దళితులు, ఎస్సీ ఎస్టీలకు అవకాశాలు లేకపోతాయి. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ రావద్దు, అంబేద్కర్కు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తారని చెప్పేసి రకరకాలుగా వాళ్ళు తీసుకుపోవడం జరిగింది. కానీ అదే అంబేద్కర్ని చేతిలో పెట్టుకొని, అదే అంబేద్కర్ని మా యొక్క గుండెల్లో పెట్టుకొని, అదే అంబేద్కర్ని మా కార్యాలయాల్లో పెట్టుకొని ఈరోజు మేము ముందుకు పోతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. ఎందుకంటే ఇద్దరి మధ్యన సిద్ధాంత వైర్యం ఉన్నది. కమ్యూనిస్టులకు మేము అంటే రైటిస్టులు, లెఫ్టిస్టులు అని ఏదైతే వైషమ్యం ఉందో ఫస్ట్ కాంచి కూడా ఈ యొక్క సిద్ధాంతపరమైన యుద్ధమే చేయాలి తప్ప మనం పర్సనల్ గా ఈ యొక్క వ్యక్తి పట్లనే నెగిటివ్ ఉన్నది, వాళ్ళ జీన్స్ లోనే నెగిటివ్ ఉన్నదని అనడం చాలా బాధాకరం సార్. గఫూర్ సార్, నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను చిన్న ప్రశ్న. ఇక్కడ గఫూర్ సార్ ఏదో చెప్తున్నారు. ఒకటేమంటే ఇప్పుడు మీరు అంటున్నారు మా గుండెల్లో అంబేద్కర్ ఉన్నాడు. ఓకే, ఫర్ ది సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ నేను అంగీకరిస్తాను. ఫర్ సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ మా అభిప్రాయాలు మాకు ఉండొచ్చు. ఇప్పుడు మీరు చాలా మా గుండెల్లో, మా హృదయాల్లో, మా ఆఫీస్లో, ఆర్ఎస్ఎస్ ఆఫీస్లో అంటున్నారు కదా. ఇప్పుడు అమిత్ షా గారు నిన్న మాట్లాడింది ఒక రకంగా అపహాస్యం చేస్తూ, అంటే ఇప్పుడు ఒక వాగ్యుద్ధం జరుగుతుంటుంది. ఏందిరా ఊరికి ఎట్ట వస్తున్నావు అని మనం కూడా బయట మాట్లాడుతుంటాం. అంటే దాని అర్థం ఏమిటి? ఆ చెప్పేటువంటి మాట ఏదైతే గౌరవంగా ఉంటే మనం మాట్లాడే పద్ధతి వేరే ఉంటుంది.
గౌరవం లేనప్పుడు అరే ఊరికి అంబేద్కర్ 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 ఏం అంబేద్కరే ఆ దేవుని అన్న తలుచుకోండి మీకు పుణ్యం వస్తుంది అని చెప్పడం అనేటువంటిది అది మనసుల్ని గాయపరిచింది. మీరు అంటున్నారు మేము చాలా గౌరవిస్తామని, ఓకే అంగీకరిద్దాం, ఓపెన్గా క్షమాపణ చెప్పేయండి. అయ్యా ఎవరి మనసన్న గాయపడి ఉంటే మేము క్షమాపణ కొడుతున్నాం, అంబేద్కర్ని మేము గౌరవిస్తాము అని ఓ మాట చెప్పేయండి, అయిపోతుంది కదా. మీరు చెప్పరు దాన్ని. అంటే నేను చెప్పేది ఏమిటంటే ఇప్పుడు మన యాంకర్ గారికి యాంకర్ గారి ద్వారా మిమ్మల్ని అడుగుతాను నేను, మీకు జాతీయ జెండా చాలా గౌరవం, ఓకే సార్. చిన్న ప్రశ్న, మీరు నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ ఆఫీస్లో జాతీయ జెండాను ఎప్పుడు ఎగరేసినారు సార్? స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? మీరు జెండా ఎప్పుడు ఎగరేసినారు? మీరు కాషాయ జెండా పెట్టుకోవాలంటారు, త్రివర్ణం పనికిరాదంటారు. కాబట్టి అదంతా సిద్ధాంత చర్చ, నేను దాంట్లోకి పోను. దయచేసి క్షమాపణ చెప్పండి సార్. ఇదే విషయంపై అంబేద్కర్ను గౌరవిస్తాము, అంబేద్కర్ గురించి మాకు అపహాస్యం చేయాలన్న ఆలోచన లేదు. ఎవరి మనసైనా గాయపడింటే మేము క్షమాపణ కోరుతున్నాం చెప్పండి, ముగిసిపోతుంది కదా. మీరు ఎట్లా గౌరవిస్తున్నారు? ఆ ఒక్క మాట అనడానికి ఏంటండి? గఫూర్ సార్ చెప్పండి. గఫూర్ సార్ చెప్పినట్టు ఇప్పుడు అంబేద్కర్ ని అసలు మేము అగౌరవపరిస్తే కదా క్షమాపణ చెప్పనీకి. ఆ క్లిప్ ఏదైతే ఎందుకు అంబేద్కర్ పేరు ఓకే చూసుకుంటారని చెప్పేసి ఆ విధంగా వారు అన్నారు. గౌరవం లేక కాదు. అంబేద్కర్ పేరు ఊరికి అంబేద్కర్ 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 ఏంటి అంబేద్కర్ దేవుని అని తలుచుకోండి అంటే ఏమిటి? అంబేద్కర్ పేరు తలుచుకోవడం అనవసరమైంది అభిప్రాయం కదా. అందుకు అయ్యా ఎవరికైనా గాయం జరిగింటే, మనసు గాయపడింటే మేము విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పేస్తే అయిపోతుంది కదా. సార్ ఊరికే అంబేద్కర్ పేరు మీద రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు అన్నాడు సార్. ఎవరే అంబేద్కర్ ఏందే అంబేద్కర్ అనలేదు సార్. అట్లా అనలేదు. అంబేద్కర్ పేరు మీద రాజకీయాలు చేస్తున్న మోడీ కూడా అన్నాడు ఎక్కడ పార్లమెంట్ లో. అది కాదు, ఇప్పుడు అమిత్ షాని ఎందుకు పట్టుకున్నారు? ఎందుకు అమిత్ షా మాటల్ని పట్టుకున్నారు అంటే అమిత్ షా మాటల్లో మీకు ఎందుకంటే, దయచేసి నేనేం వ్యక్తిగతంగా ఇప్పుడు తేలే డిబేట్ కాదు ఇది. ఎప్పుడు మీకు మాకు ఉంటుంది. నా పాయింట్ అంతా ఏమంటే, చాలా మంది మనసులు గాయపడినాయి. అంబేద్కర్ను గౌరవించేటువంటి వాళ్ళందరూ కూడా అపహాస్యమైనాడు, అపహాస్యం చేస్తారని ఓ మాట అని ఎస్ వీఆర్ విత్డ్రాయింగ్ దీస్ వర్డ్స్ అంటే అయిపోయా కదా. క్షమాపణ కూడా వద్దులే, మేము ఉపసంహరించుకున్నాం ఈ మాటలు అంటే అడిగి ముగిసిపోతుంది కదా. ఎందుకు ఈ దేశ ప్రధానమంత్రి గారు వచ్చి క్షమాపణ చెప్పాలి అనేది కాదు, కానీ గౌరవము మన పార్టీకి ఉన్న గౌరవం ఏదో చెప్పిండు. అమిత్ షా కూడా స్వయంగా పార్లమెంట్ లో నా పదాన్ని వక్రీకరించడానికి ఆయన స్వయంగా చెప్తున్నాడు. కాదు సార్, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక విషయం ఏంటంటే, ఇందులో ఇప్పుడు ఏదైతే రాజకీయ పార్టీలు తన స్వార్థాల గురించి, మైండ్ డైవర్షన్స్ గురించి రాజ్యసభలను అలాగే లోక్సభలను ఉపయోగించుకుంటున్నాయి. ఆ నేపథ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్కు సంబంధించిన విషయం ఎందుకు వచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ను ఉద్దేశించి మాట్లాడుతూ అంబేద్కర్ 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 అని ఇట్లా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ ఆవశ్యకత ఏమున్నది? దానికి ఆ పదాన్ని ఎంత గౌరవపదంగా మనం ఉపయోగించుకుంటాం, దాన్ని అలా ఉపయోగించడం ఎంతవరకు సమంజసమని నేను డాక్టర్ నరేష్ గారిని అడుగుతున్నాను. సార్ ఇప్పుడు రాజ్యసభలో ఏదైతే రాజ్యాంగం 75 సంవత్సరాలు నిండిన దాని సందర్భంగా ఏదైతే ఈ చర్చలు జరుగుతున్నాయో, ఈ చర్చలో క్రమంగా ఈ యొక్క అంబేద్కర్ ఇష్యూ అనేది వచ్చింది సార్. అంబేద్కర్ నుండి, ఎందుకంటే వారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ నుండి వారు ఈ దేశంలో ఈరోజు ఇంత ప్రజాస్వామ్యం సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అంటే, పక్కకున్న మన దేశాలు ఏదైతే ఈరోజు పాకిస్తాన్లో రాజ్యాంగం కూని చేయబడ్డది, బంగ్లాదేశ్లో కూని చేయబడ్డది, చాలా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అసలు భారతీయులు ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకుంటారా, వీళ్ళు తిరిగి మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోతారా అనే ఒక రకరకాలుగా డిస్కషన్స్ ఈరోజు ప్రపంచం మొత్తం జరిగింది. అలాంటిది ఈరోజు 140 కోట్ల పైచీలకు జనాభాతోటి ప్రపంచంలో అతిపెద్ద జనాభాగా ఉన్న ఈ దేశము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ పెట్టుకొని ఈరోజు దేశంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటా ఈరోజు ప్రపంచంలో అగ్రగామిగా ముందుకు పోతున్నది. కాబట్టి దీనికి ఏదైతే ముఖ్యమైన పాయింట్ ఉందో, ఈ యొక్క రాజ్యాంగము అంబేద్కర్ రచించిన రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉండేవారు. కాబట్టి ఆ కమిటీ, ఆ పెద్ద మనిషి ఆ రోజు ముందే ఊహించి చాలా విషయాలు వారు రాశారు. రిజర్వేషన్ పట్ల తనకున్న ఒపీనియన్, ఎస్సీ ఎస్టీల పట్ల ఒపీనియన్, ఎంప్లాయ్మెంట్ పట్ల ఒపీనియన్, లీగల్ వ్యవస్థ అంటే రైట్. మీ వాయిస్ కట్ అయిందండి గఫూర్ గారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏదైతే మనం అనుకుంటున్నాం, మీ వాయిస్ కట్ అయింది గఫూర్ గారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జమిలీ ఎన్నికలకు సంబంధించింది ఒక టాపిక్ నడుస్తున్నది.
దేశంలో 140 కోట్లు ఉన్న ఈ భారతదేశంలో జమ్మిలీ ఎన్నికలకు సంబంధించి మోడీ అడానీకు సంబంధించిన సంబంధాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ సోజ్ అనే ఓ ఏదైతే సంస్థ ఉన్నదో ఆ సోజ్ ఏదైతే వాళ్ళకి ఇచ్చారో ముడుపులు ఇచ్చారో అన్నట్టుగా, అంటే జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన ఒక ఆ సంస్థతోని కలిసి ఉన్న ఒక సంస్థ కాంగ్రెస్ పార్టీకు నిధులు ఇచ్చాయనే ఒక ఆరోపణలు, ఇదన్నీ మలచడానికే కేవలం ఒక గేమ్, ఒక మైండ్ డైవర్ట్ గేమ్గానే ఈ ప్రస్తావన వచ్చినట్టుగా మనకు కొంత ఎవరైతే విశ్లేషకులు చెప్తున్నారు. దీనిపై గఫూర్ గారు మీరేమంటారండి? మీ వాయిస్ కట్ అయిందండి, మీ ఆడియో రావట్లా. ఆడియో రావట్లేదు. ఆడియో ఓకే రైట్, ఏదో ఆడియో రావట్లేదండి. నరేష్ గారు మీరు చెప్పండి, మీ ఆడియో కూడా రావట్లేదు, ఏదో టెక్నికల్ ఫాల్ట్ వచ్చినట్టుంది. ఎస్ సార్, ఎస్ సార్, మాట్లాడండి సార్, ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వినపడుతుంది. ప్లీజ్ ఎస్ క్యారీ ఆన్. ఓకే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ దేశం ఆయన చెప్పారు, ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళందరూ సమానమని భారతీయులను నమ్ముతున్నామని. ఎస్, అదే కనుక మీ ఆలోచన అయితే దయచేసి మీరు సర్దిద్దుకోవాల్సింది ఏంటంటే, భారతీయుల్ని విభజించొద్దు. ఇప్పుడు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో మైనార్టీల యొక్క భాష, సంస్కృతి, వాళ్ళ పరిరక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి క్లాజులు రూపొందించారు, ఆర్టికల్స్ రూపొందించారు. క్రైస్తవులకు కానీ, ముస్లింలకు కానీ, జైన్లకు కానీ, బౌద్ధులకు కానీ, సిక్కులకు కానీ. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి హిందూ రాష్ట్రంలో మైనార్టీలకు ఎక్కడేం లేదండి. మైనార్టీలు అంటే సెకండ్ క్లాస్ సిటిజన్స్. కాబట్టి ఎప్పుడైతే మీరు వర్ణ సిద్ధాంతాన్ని ఇక్కడ అప్లై చేసి అగ్రవర్ణాల సిద్ధాంతాన్నే దేశానికి అప్లై చేస్తే ఈ దేశంలో ఐక్యత ఉండదు. అంబేద్కర్ గారిని మీరు బొందబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పదలుచుకున్నాను. నంబర్ 1. నంబర్ 2, జమీల్ గారు, ఇప్పుడు ఏదైతే జాన్ సొరోస్ ఉన్నాడు, అతను కురువృద్ధుడండి. అతను IMF అట్లాగే వరల్డ్ బ్యాంక్ వాళ్ళ యొక్క లోనింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, అడ్వాన్స్ ఇచ్చే సిస్టము, దానికి వ్యతిరేకంగా అతను ప్రపంచవ్యాప్తంగా పోరాడుతున్నాడు. ఈ రకంగా మీరు వెనుకబడిన దేశాలను దోచుకుంటున్నారనేది అతని విమర్శ. వాళ్ళ ఏదైతే ఫౌండేషన్ ఉందో ఆ ఫౌండేషను లిబరలిజానికి వ్యతిరేకంగా, లిబరల్ ఎకానమిక్ పాలసీస్కి వ్యతిరేకంగా స్టడీ చేస్తూ ఉంటుంది, రీసెర్చ్ చేస్తూ ఉంటుంది, అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అమిత్ షా గారికో మోడీ గారికో ఎక్కడి నుంచి దొరికిందో కానీ గౌతమ్ అదానీ యొక్క అక్రమాల్ని కాపాడడానికి జాన్ సొరోస్ను తీసుకొని ఈరోజు దాడి చేస్తున్నారు. ఇప్పుడు గౌతమ్ అదానీ కేసు ఏంటండి? హిడెన్బర్గ్ రిపోర్ట్ ఏం చెప్తుంది? హిడెన్బర్గ్ రిపోర్ట్ మన దేశం కంపెనీ కాదు కదా, కాంగ్రెస్ వాళ్ళది కాదు కదా, వాళ్ళ అమెరికా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, గౌతమ్ అదానీ యొక్క షేర్లు పెంచేటువంటి పద్ధతి న్యాయంగా పెరగడం లేదు, వీళ్ళ డబ్బులే వీళ్ళు దేశంలోకి పంపించి రేట్స్ బాగా పెంచి షేర్లు అమ్ముకొని లాభాలు సంపాదిస్తున్నారు, గౌతమ్ అదానీ షేర్లకు అంత విలువ లేదు అనేది హిడెన్బర్గ్ రిపోర్టు స్పష్టం చేస్తుంది. అక్రమ ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని. నంబర్ 2 ఏమిటి? FBI రిపోర్టు. FBI వాళ్ళు ఏం చెప్పారు? తమ వ్యాపారం కోసం భారతదేశంలో కొన్ని ప్రభుత్వాలను లొంగ తీసుకొని లంచాలు ఇచ్చి ఒప్పందం చేసుకుంటున్నారని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా వాడు కోర్టులో కేసు పెట్టినాడు. ఇప్పుడు నిన్న వచ్చింది రైటర్స్ నివేదిక. రైటర్స్ పత్రిక అంటే జర్నలిస్ట్ ఆర్గనైజేషన్, రైటర్స్ పత్రిక వాళ్ళు చెప్తున్నారు ఏమంటే, ఈ గౌతమ్ అదానీ చేసే అక్రమాలన్నీ ఇన్ని కాదు, ఇతను న్యాయపరంగా ఇతని వ్యాపారాలన్నీ కూడా చెల్లవు, ఇతను దేశాన్ని ముంచేస్తున్నారు రైటర్ సంస్థ చెప్తుంది. అన్నప్పుడు ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, నేను నరేంద్ర మోడీ మీద వ్యక్తిగతంగా మాట్లాడండి, ఏ ప్రభుత్వమైనా ఒక కంపెనీ మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు గౌతమ్ అదానీ కంపెనీల యొక్క ఆర్థిక వ్యవహారాల మీద జేపీసీ ఎందుకు వేరండి? ఎందుకు ఎంక్వైరీ జరిపించారండి? ఇప్పుడు వీళ్ళేమంటారంటే దాన్ని కప్పుచ్చుకోవడం కోసం ఇదంతా దేశానికి వ్యతిరేకంగా కుట్ర అంట. FBI వాళ్ళు అమెరికా కోర్టులో పెట్టేది
భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర అంట. Yes. హిండెన్బర్గ్ రిపోర్ట్ అనేటువంటి దేశం యొక్క ఆర్థిక ప్రగతికి నష్టం చేసి వచ్చారంట. Yes, sir. ఇప్పుడు డాక్టర్ నరేష్ గారు, రైటర్స్ అంతా చెప్పండి, సార్. చేస్తున్నాడో అసలు ఈ రైటర్స్ అంతకు అర్హత లేదంట. సార్, నరేష్ గారు, అంటే నరేష్ గారు. గౌతమాన్ని కాపాడడానికి ఎన్ని పాపాలను చేస్తామని నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్తుంది. చెప్పండి. చాలా దుర్మార్గం అంటే ఇది. చెప్పండి సార్, నరేష్ గారు. అందుకోసమే మేమేం చెప్తున్నామంటే మీకు నిజాయితీ ఉంటే ఈ దేశం మీద ప్రేమ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే జేపీసీ వేయండి. మీ వాళ్ళ మెజార్టీ ఉంటారు జేపీసీలో కూడా. నిజంగా ఏం జరుగుతుందో తెలుసు దేశానికి. రైట్ చేయండి అది. రైట్ సార్. డాక్టర్ నరేష్ గారు చెప్పండి సార్, మీరు ఇప్పుడు చెప్పండి సార్. సార్ ఇప్పుడు సార్, ఎస్, సార్ చెప్పిన దాన్ని సార్ యాంగిల్లో సార్ మాట్లాడి యా, నేను ఒకటే విషయం చెప్తున్నాను ఈరోజు. కొన్ని విషయాలు సార్ ఫస్ట్ కాంచి కూడా మాట్లాడుకుంటే కొంచెం చెప్పుకుంటూ వస్తాను. సరే, సావర్కర్ని మీరు పొగుడతారు, అదే విధంగా పటేల్ని పొగుడతారు, నెహ్రూని తిడతారు. మీకు నెహ్రూ అంటే గిట్టదు అని ఫస్ట్ వర్షంలో మాట్లాడారు. ఎస్, మేము పటేల్ని ఇష్టపడతాం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న ముక్కలన్నింటినీ కూడా ఆయన కలిపాడు. వారు అందుకే ఆయన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్నారు. ఆ ఉక్కు మనిషి, ఆ పెద్ద మనిషి మొత్తం కాంగ్రెస్ యొక్క అన్ని రాష్ట్రాల సంస్థలన్నీ కూడా ఆయనను ప్రధానమంత్రిగా సెలెక్ట్ చేసుకుంటే గాంధీ గారు నెహ్రూ గారిని పెట్టుకున్నారు వాళ్ళకి ఇష్టమే. కానీ నెహ్రూ గారు ఏం చేశారు, ఈరోజు ఈ కాశ్మీర్ విషయంలో 2 రాజ్యాంగాలు పెట్టి సరైన సమయంలో మనకు అక్కడ యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్ దండి చేసుకుంటూ వస్తుంటే చాలా కిలోమీటర్లు వచ్చిన దాకా కూడా వారు రెస్పాన్స్ కాలేదు. సో కాబట్టి సగం ఈరోజు పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉండి ఈరోజు అక్కడ టెర్రరిజం ఇవన్నీ అంతా జరుగుతున్నదో ఇవన్నిటికీ మూల కారకులు వారు కాదా? వారు నిజంగా పటేల్ గారు ఉంటే ఈరోజు దేశం ఇంకా ముందుకు పోతుండే, ఆర్థిక వ్యవస్థ బాగుంటుండే, అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుండే. ఈ యాంగిల్లో రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి, వాస్తవాలు ఇవన్నీ కూడా. కాబట్టి దీనికి సంబంధించిన విషయం అది సార్. రెండోది, ఈ యొక్క ఆదాయానికి సంబంధించిన విషయంలో ఈ దేశంలో అంటే 23 అప్పుడు ప్రపంచ కుబేర్ల జాబితాలో 3వ స్థానంలో ఉన్న వ్యక్తి హిడెన్బర్గ్ నివేదిక వచ్చిన 1-2 నెలల్లో 29-30వ స్థానానికి వచ్చింది. ఈ ఒక ఇండియన్ ఇండస్ట్రియలిస్టు వ్యాపారవేత్త ఇంత ప్రపంచంలో ఈ స్థాయికి రావడం ఏంటనేది న్యాచురల్గా ఉంటుంది సార్. షేర్స్ కొన్నది ఇక్కడ వెస్ట్రన్ అంటే ఏరే ప్రపంచంలో ఉన్న దేశాల కంపెనీల కంటే మన ఎవరు కొన్నదో తెలియదు, కానీ మన దేశంలో చాలా మంది ఈ షేర్లలో పెట్టారు. సో ఈ లక్షల సంపద ఆవిరైపోతున్నప్పుడు ఆయన యొక్క ఆదాయం ఒకరే నష్టపోరండి, సామాన్య దాని మీద ఆ షేర్లు కొన్న ప్రజలందరూ కూడా నష్టపోతారు. సో ఆ దేశంలో ఇప్పుడు భారతీయ యొక్క ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఇంకేటో ఈయన దొంగ అని చెప్పలేదు. వాళ్ళు అక్కడ హిడెన్బర్గ్ రిపోర్ట్ కావచ్చు, అక్కడ ఎఫ్బిఐ కానీ వాళ్ళు ఏదో కేసులు పెట్టినంత మాత్రాన మన యొక్క వ్యాపారవేత్తని మన దేశం దానికి ముందే మనము ఇదిగో అంటే అదిగో భుజాలు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు సర్దుకున్నట్టు ముందే మనం ఎందుకు దీన్ని ఇష్యూ చేసేసి ఇక ఆర్థిక వ్యవస్థ మొత్తం కొలాబ్ చేయాలి, సిస్టాన్ని మొత్తం ఎందుకు డ్యామేజ్ చేయాలి, ఆర్థిక వ్యవస్థ మొత్తం కొలాబ్స్ అయిపోతుంది. ఓకే, సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఈ విషయంలో జరపడానికి ఏంటి అభ్యంతరం? అదే విషయం ఈ విషయంలో ప్రచారం హిడెన్బర్గ్ రిపోర్ట్ వస్తేనే ప్రచారం జరిగింది, అంత డ్యామేజ్ అయింది. దాని తర్వాత మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రానికి వస్తే మా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద డిస్టర్బ్ అవుతుంది. అది ఒక్క విషయం. రైట్ సార్. ఒక ఏంటంటే బహుశా అతను మన డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ గారు తిరుపతిలో ఉన్నారు కాబట్టి అక్కడ ఏదో డిస్టర్బ్ అయినట్టుంది. ఒకసారి మన గఫూర్ గారు ఎండ్ ఆఫ్ ది డే కంక్లూడ్ చేయండి సార్ మీరు ఒకసారి. ఇప్పుడు నా పాయింట్ ఏమంటే జమీల్ గారు అంబేద్కర్ గారి మీద వాళ్ళకి గౌరవం ఉంది అంటున్నారు. ఓకే, మాట వరుసగా ఒప్పుకుందాం మనం. నాకేమో సిద్ధాంతపరంగా వాళ్ళకేం గౌరవం లేదని నా అభిప్రాయం. కాదు, గౌరవం ఉంది అంటున్నారు. గౌరవం ఉంది అంత కాదని చెప్పే అధికారం నాకు లేదు కదా. అన్నప్పుడు నేనేం చెప్తున్నా అంటే అంబేద్కర్ గారు అట్టడుగున ఉండేటువంటి వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి. ఆయన సర్వస్వాన్ని త్యజించి గుర్తింపు తెచ్చాడు, రిజర్వేషన్లు ఇచ్చాడు, మైనార్టీల హక్కులు ఇచ్చాడు, రాజ్యాంగాన్ని రాశాడు. అంత గొప్ప వ్యక్తిని గురించి మీరు అవహేళనగా మాట్లాడినారు. అమిత్ షా ఉద్దేశం లేదు అంటున్నారు మీరు. ఓకే, ఉద్దేశం లేనప్పుడు అయ్యా పొరపాటు జరిగింది, ఎవరి మనసులను గాయపడి ఉంటే
నేను ఉపసంహరించుకుంటున్నా అంటే అయిపోతుంది కదా. ఆ రకంగా మీ గౌరవం పెరుగుతుంది. అది చెప్తే అంబేద్కర్ గౌరవాన్ని పెంచుతాము, అందరి మధ్య అంబేద్కర్ పూజనీయుడిగా మనం చెప్పుకుంటాము. ఆ రకంగా చెప్పడానికి మీరు సిద్ధం కావడం లేదంటే మనసులో ఉండే మాటే బయటకు వచ్చింది అనేది నా అభిప్రాయం అండి. రైట్ సార్. ఓకే, అయితే ఈ రోజు ఏదైతే చర్చా కార్యక్రమంలో ఇప్పుడు డాక్టర్ ప్రొఫెసర్ కాసిం గారు కానివ్వండి, చెప్పండి సార్. ఉద్దేశమే లేనప్పుడు అది అది ఉద్దేశం ఉన్నదా, ఉద్దేశపూర్వకంగా చేశారా, ఉద్దేశం లేదన్నా చేశారా, అది జమ్మూ కాశ్మీర్ లో ఉన్న మైనారిటీల పరిస్థితి ఏది చెప్పినప్పటికీ, ఎలాంటి చెప్పినట్టు కానీ ఎవ్వరు కూడా కానీ, ఏ పార్టీ అయినా కానీ, ఏ సంస్థ అయినా కానీ డాక్టర్ అంబేద్కర్ గారి మీద ఒక్క వాక్యం కూడా, ఒక్కసారి కూడా కనురెప్ప మందం కూడా, ఎవరైనా కనురెప్ప మందం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఆయన కూడా ఆలోచించినప్పుడు కూడా భారతదేశ ప్రజలు ఎప్పుడు ఊకోరు. భారత రాజ్యాంగం రాసిన మా భారతరత్న ఎవరైతే ఉన్నారో బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ భారతదేశంలో పుట్టిన ఒక చిన్న పిల్లాడి నుంచి వెళ్ళి వృద్ధుని వరకు ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందిగా ఫోర్సైజ్ టీవీ ప్రకటిస్తుంది. అలాగే ఈరోజు కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రొఫెసర్ కాసిం గారికి అక్కడ ఒక మీటింగ్లో ఉన్నప్పటికీ మనకు కేటాయించిన సమయంలో, అలాగే డాక్టర్ లక్ష్మీనారాయణ గారు తిరుపతిలో ఉన్నాగా కూడా ఆయన ప్రత్యేకంగా మన ఫోర్సైజ్ టీవీలో పాల్గొంటున్నందుకు వారికి కృతజ్ఞతలు చెప్తూ డాక్టర్ నరేష్ గారికి హృదయపూర్వక స్వాగతం చెప్పి నమస్కారాలు చెప్తున్నాం. అలాగే డాక్టర్ గఫూర్ గారికి కూడా ఈరోజు మా పార్టిసిపేట్ అయినందుకు చాలా ధన్యవాదాలండి. ఇంతటితో రేపు మరొక కార్యక్రమంతో మనకు సారిద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైజ్ టీవీ.